ఒక మనిషికి రక్షణ లేని స్థితి, ఒక మనిషికి సేఫ్టీ అనేది క్షేమము లేని కాలములో మానవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. పని మీద వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం అనేది తిరిగి వస్తారో అన్న గ్యారంటీ లేనటువంటి కాలంలో మానవులు జీవిస్తూ ఉన్నారు. అయితే రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా వలననే మనకు రక్షణ దొరుకునని వాక్యంలో మనం చూస్తాం. ఈ సృష్టి ఎవరి చేతిలో ఉందంటే సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉన్నది. ఈ సృష్టిలో సంభవించే విపత్తులు, ప్రమాదాలు, అపాయాలు, ఆపదల నుంచి తప్పించబడాలి అంటే రక్షించటానికి ఒకే ఒక్కరు సమర్థుడై ఉన్నారు. అది ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆ రక్షకుని మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి విధమైన ఆపద, అది రోగమా, అది శత్రువా, అది దుర్మార్గుల నుంచా, దొంగల నుంచా, అది ఏ పరిస్థితి అయినా సరే, అది ప్రమాదాల నుంచా, ప్రతి దాని నుంచి కూడా రక్షించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయన పేరు రక్షకుడు. జీసస్ అనగా రక్షకుడు. ఆయన రక్షించేవాడు. ఎవరిని ఆయన రక్షిస్తాడు అంటే ఆయనను రక్షకునిగా ఎవరు స్వీకరిస్తారో, రక్షించటానికి దేవుణ్ణి ఎవరు పిలుస్తారో, ఆయన చేతికి ఎవరిని అప్పగించుకుంటారో వారిని తప్పక రక్షిస్తాడు. ఆయన రక్షణను దేవుడు వారి జీవితంలో కనపరుస్తాడు. మైకేల్ జాక్సన్ ఆయన మరణం నుంచి తప్పించుకోవటానికి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి డాక్టర్స్ని తన చుట్టూ ఉంచుకోగలిగాడు. కానీ మరణం నుంచి ఆయన తను తాను ఏ డాక్టర్ కాపాడలేకపోయాడు. ఎంతోమంది ఆయనను అభిమానించే అభిమానులు ఆయనను కాపాడలేకపోయారు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ ఆయనని రక్షించలేకపోయింది. అయితే బలహీనులైనప్పటికీ, ఏమి చేయలేని వారైనప్పటికీ, ఎన్నిక లేని వారైనప్పటికీ ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే, ఈరోజు మనం జీవించగలుగుతున్నాము అంటే, ఈ రోజుటికి శ్వాస మనలో ఆడుతుందంటే మనల్ని రక్షించేవారు ఒకరు ఉన్నారు. మనల్ని వెంబడిస్తూ ప్రతి పరిస్థితి నుంచి మనల్ని కాపాడేవారు ఒకరు ఉన్నారు అనే సంగతి మనం గ్రహించాలి. ఆ రక్షకుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు.